హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు కంటెంట్ ఏంటంటే గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉండే అమ్మమ్మ గారి ఆంధ్ర వంట వంకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందామా? మరి ఇంకెందుకు లేట్ చేయడం, మా చెట్లకు కాసిన వంకాయలు ఇవ్వండి. ఈ వంకాయలతోనే ఇప్పుడు మనం పచ్చడి చేయబోతున్నాం. చాలా టేస్టీగా గుమగుమలాడే వంకాయ పచ్చడి అండి. చాలా మా అమ్మమ్మ గారి వంట, ఇది ఆంధ్ర స్టైల్ వంట. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ గా ఉంటుంది, వాసన ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇక మనం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ కిలోన్నర వంకాయలు తీసుకోండి, వాటిని శుభ్రంగా చేసుకోండి. ఉప్పు తీసుకోవాలి, దొడ్డుప్పు, చింతపండు, కారం, ఎల్లుల్లిపాయలు, తాలింపు సరుకులు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, ఎండుమిర్చి, పల్లి నూనె, వేయించిన మెంతులు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వంకాయలు తీసుకొని కోసుకొని పెట్టుకోవాలి. ముక్కలుగా కోసుకొని వాటర్లో వేసుకోవాలి. వంకాయల్లో కండ్ర ఉంటుంది కదండి, అవి నల్లగా అవుతాయి కదా వాటరు. ఆ నల్లదనం పోయేదాకా ఒక 5 minutes వాటర్లోనే పెట్టుకొని, తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. కాటన్ క్లాత్ తీసుకున్న తర్వాత ఈ వంకాయలన్నీ వాటిల్లో వేసుకొని, అది వాటర్ లేకుండా మంచిగా ఇట్లా అద్దాలండి. వీడియోలో చూపించినట్టుగా అద్దుకోవాలి. వాటర్ ఉండద్దు, తడి అనేది ఉండద్దు. తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. అవసరమైతే ఫ్యాన్ కింద కూడా కాసేపు ఆరబెట్టుకోవచ్చు, ఎంతసేపు అన్నా ఆరబెట్టుకోవచ్చు. అవి తడి లేకుండా చూసుకోవాలి వంకాయలు, ఎందుకంటే అది ఖరాబ్ అయిపోతుంది కాబట్టి పచ్చడి. కొంచెం తడున్నా పచ్చడి నిల్వ ఉండదండి. చూసారుగా మా అమ్మమ్మ గారు ఎట్లా చేస్తున్నారో, సేమ్ అట్లానే చేసుకోండి మీరు కూడా. తర్వాత ఒక బేసిన్ తీసుకోండి, స్టీల్దే, ప్లాస్టిక్ వద్దు. దాంట్లో కింద కొంచెం సాల్ట్ వేసుకొని పైన కొన్ని వంకాయలు కూడా వేసుకోండి. అమ్మమ్మ గారు ఎట్లా వేస్తున్నారో అట్లనే పొరల పొరల కింద వేసుకోవాలండి. సేమ్ వీడియోలో చూసినట్టుగానే వేసుకోండి. వంకాయలు వేసినాక దానిపైన కొంచెం లైట్గా పసుపు వేసుకోండి, ఒక 2 spoons. పసుపు వేసినాక మళ్ళీ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసినాక దానిపైన మళ్ళీ చింతపండు అనేది లేయర్ కింద వేసుకోండి, ఇట్లా పల్చగా. చింతపండు లేయర్ లాగా పల్చగా వేసుకున్న తర్వాత, ఎందుకంటే మంచిగా వేసుకుంటే వంకాయలన్నీ మంచిగా ఊరాలి. వంకాయల్లోంచి వాటర్ వస్తాయి మార్నింగ్ కల్లా. మేము ఈవినింగ్ కలిపి పెట్టామండి అవి. పైన మళ్ళీ వంకాయలు వేసుకొని దానిపైన మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి. అందరూ చేతులు పెట్టకండి, ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఒక్కరి చేతి మీద నడవాలి. నిల్వ పచ్చళ్ళు పెట్టినప్పుడు ఎప్పుడైనా కానీ ఒక్కరే చేతితోనే నడిపించుకోవాలి మనం. మళ్ళీ వంకాయలు వేసారు అమ్మమ్మ గారు, మళ్ళీ సాల్ట్ పెట్టారు, తర్వాత చింతపండు వేస్తున్నారు, దానిపైన మళ్ళీ వంకాయలు వేస్తారు. మళ్ళీ లైట్గా కొంచెం పసుపు వేసుకోండి. సేమ్ లేయర్ లెక్క వేసుకోండి, సేమ్ వీడియోలో చూసినట్టుగా. మళ్ళీ లాస్ట్కి పైన వంకాయలు వేసేసుకోండి. కిలోన్నర వంకాయలకి 1/2 కిలో ఉప్పు పడుతుందండి, అది దొడ్డు ఉప్పు, సన్నది కదండి. మళ్ళా ఒక 2 spoons పసుపు వేసుకోండి పైన. వేసుకున్నాక అట్లా మంచిగా అద్దుకొని దానిపైన ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి దాన్ని. అది ఒక 15 hours ఊరాలండి అది. ఇప్పుడు నెక్స్ట్ డే మనం 15 hours ఊరిన తర్వాత మెంతులు వేయించుకొని వాటిని మెత్తగా ఇట్లా దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, గ్రైండర్లో వేసుకునే కంటే కూడా. అట్లా దంచుకొని పొడి చేసుకోండి. ఇట్లా మెత్తగా దంచిన తర్వాత పొడి చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసి దంచుకుందామండి. వెల్లుల్లిపాయలు మరీ మెత్తగా ఏం అవసరం లేదండి, కచ్చాపిచ్చా దంచేసుకుంటే సరిపోతుంది. అట్లా వీడియోలో చూపించినట్టు దంచుకున్న తర్వాత మీరు తీసుకొని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత అల్లం వేద్దాం. అల్లం వేసి కూడా అట్లనే సేమ్ కొంచెం మెత్తగా దంచేసుకుందామండి అల్లాన్ని. వీడియోలో చూసారు కదా, సేమ్ అట్లా దంచుకున్న తర్వాత దాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం
రుబ్బు రోలు పెట్టుకొని రుబ్బుకోవాలండి. మన వంకాయలో నైట్ పెట్టిన చింతపండు ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకొని దాన్ని మొత్తం రుబ్బాలండి రుబ్బు రోల్లో పెట్టి. ఇది గ్రైండర్లో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, రుబ్బు రోల్లో రుబ్బితేనే మంచి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చాలా గుమగుమలాడుతూ కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా అమ్మమ్మ గారు ఎట్లా రుబ్బుతున్నారో, సేమ్ అట్లనే మన రుబ్బు రోట్లో వేసి రుబ్బుకోవాలండి. చింతపండు బాగా మెత్తగా నలగాలండి. చింతపండు గింజలు ఏమన్నా ఉంటే తీసేసేయండి, చింత గింజలు ఏమన్నా ఉంటే. లైట్గా పసుపు వేసుకోండి అందులోనే. తర్వాత 1.5 కిలో వంకాయలకి 1/2 kg కారం వేయండి. కారం తీసుకోండి మెజర్ చేసుకొని. ఆ కారాన్ని కూడా ఆ చింతపండులో వేసి మెత్తగా రుబ్బండి. మీరు వేరే వాటర్ వేయకండి, వంకాయల్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ వంకాయలు పక్కకని ఆ వాటర్ మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలి. సపరేట్గా వాటర్ తీసుకోవద్దు, ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుందండి. వంకాయల్లో వచ్చిన వాటర్ మాత్రమే యూజ్ చేసుకోండి మీరు. చూస్తున్నారుగా వీడియోలో ఎంత మంచిగా కనబడుతుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు, అవి కూడా వేసుకొని రుబ్బేసుకుందాం. అల్లం కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం కారం, పసుపు, చింతపండు, అల్లం, వెల్లుల్లి వేసుకున్నామండి ఈ మిశ్రమంలో. దాన్ని మెత్తగా గ్రైండింగ్ చేసుకొని, అదే రుబ్బు రోట్లో రుబ్బుకొని మెత్తగా దాన్ని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని దంచి పక్కన పెట్టుకుందామండి, ఎందుకంటే తాలింపు కోసం అండి. అవి సేమ్ అదే రోట్లో వేసుకుందాము. అవి కూడా మెత్తగా ఏం దంచొద్దు, కచ్చాపిచ్చా చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న మిశ్రమంలో వంకాయలు వేసేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలండి. అమ్మమ్మ గారు చూపిస్తున్నట్టు కలుపుకొని పెట్టుకోండి. మంచిగా వంకాయలకు కూడా ఆ మిశ్రమం పట్టాలి. అది చేతితో కలుపుకుంటేనే మంచిగా పడుతున్నాయి, వంకాయలకు పడుతుంది అది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి ఆ పచ్చట్లోకి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 kg నూనె వేద్దాము, పల్లె నూనె. అది మరిగిన తర్వాత ఎండుమిర్చి వేసి, అది హై మంట పెట్టకండి, స్లో ఫ్లేమ్లోనే అవి ఎండుమిరగాయలు మంచి ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత శనగపప్పు వేసుకోండి అందులో. ఫస్ట్ శనగపప్పు మంచిగా వేగాక మినప్పప్పు వేసుకోండి. నూనె బాగా మరగాలండి. మరగాలంటే మళ్ళీ హై ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు. ఫస్ట్ ఆవాలు వేసుకున్నామండి, తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మొత్తం ఇవన్నీ మంచిగా మరగాలండి. నూనె మాత్రం చల్లారకుండా చూసుకోండి, అది వేడిగానే ఉండాలి. నూనె ఇవన్నీ వేగుతూనే ఉండాలి. తర్వాత మనం దించేసుకొని గిన్నె కిందకి దించుకొని దాంట్లో మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. అవి అట్లా మసులుతాయి, చూడండి ఎట్లా మసులుతుందో వీడియోలో. దించినాక కూడా అట్లా ఉడుకుతాయండి. అట్లా ఉడికిన తర్వాత వెల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ తాలింపు మంచి వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకుపోయి వంకాయల్లో మనం కలిపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అందులో వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలండి. అది చూడండి అమ్మమ్మ గారు ఎట్లా కలుపుతున్నారో, సేమ్ అట్లానే మీరు కూడా కలుపుకోండి. చూసారు కదండి, అది చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇట్లనే సేమ్. ట్రై చేసిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.
మనం చేత్తో కలుపుకుంటే ఏంటంటే అండి అది మొత్తం వంకాయలకు మంచిగా పడుతుందన్నమాట. అందుకని అమ్మమ్మ గారు చేత్తో కలుపుతున్నారు. చూసారుగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక జాడీ ఉంటే జాడీలోకి తీసుకోండి, లేదంటే ఒక డబ్బాలోకి తీసుకోండి. ఈ డబ్బాలో పెట్టుకున్నాక 3 రోజులు ఊరనివ్వండి. ఊరినాక తినండి, చాలా సూపర్ ఉంటుంది. వెంటనే బాగుంటుంది కానీ వంకాయలు ఇంకా ఊరవు కాబట్టి అంత టేస్టీగా ఉండవు. 3 రోజుల తర్వాత అయితే వంకాయలు కూడా చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే వంకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కొరకు బెల్ బటన్ క్లిక్ చేయండి.